చాలా ముందుకు పోగలిగారు. ఇద్దరిని నేను చూస్తున్నా, మీ ఆర్గనైజేషన్ చూస్తున్నా. అప్పుడప్పుడు నారాయణ గారు అనేవారు, నేను నారాయణ ఇన్స్టిట్యూట్లో ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందని. ఏం బాధ లేదు, మీరు లేకపోతేనే అక్కడ బెటర్గా ఉంటుంది. ఆ స్టేజ్కి రీచ్ అయిపోయింది. మీరు లేరనే లోటు ఏమీ లేదు. దానికి కారణం మీ ఎఫర్ట్, మీరు చేసిన విధానం. నేను ఎప్పుడైతే మైండ్ సెట్ ఏ విధంగా పనిచేస్తుంది అని ఆ బుక్ చూసినప్పుడే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక బెస్ట్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని మైండ్ సెట్ అనేది కానీ కొద్దిగా మార్చుకుంటే, పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే ఏదైనా చేయగలుగుతామని అతి చిన్న వయసులో రాసినటువంటి శ్రావణ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. హ్యాండ్స్ ఆఫ్ టు హర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా మందిని చూశారు, కానీ మేమందరం ప్రాక్టీస్ చేశాం. మేము ప్రాక్టీస్ చేసి పైకి వచ్చాం. నువ్వు ఒక స్టెప్ ముందుకెళ్ళి 10 మంది పైకి రావడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కంగ్రాచులేషన్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. I believe we always underestimate the power of mind. Our mind is a powerful tool. Kani nijanga, how many people today are using our mind to the fullest? Like, we can rewire our thought process. We can go into that subconscious mind. We can trigger that subconscious mind. And nijanga, when we go deeper, when we understand ourselves better, I think that shift can change your whole life. And that is the background behind why I wrote this book, because I believe chinnappudu nunche we'll have so many insecurities. Nannu chinnappudu chusunte I was obese, I was dark, నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉండేది. నాకు భయం వేసేది యాక్చువల్లీ ప్రెస్ మీట్స్. డాడీతో ఇనిషియల్గా నేను ప్రెస్ మీట్స్కి వచ్చినప్పుడు మా అక్కతో